హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సెకండ్ చాప్టర్ హోల్ నంబర్స్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిడిసెసర్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. సో ఇప్పుడు ఒక నంబరు ఎక్స్, దాని ప్రిడిసెసర్ ఏమవుతుంది x-1, దానికి అలాగే నంబర్కి డిఫరెన్స్ అడిగారు. సో x-1 మైనస్ ఎక్స్ అంటే ఏమొస్తుంది -1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెసర్ అండ్ ద ప్రిడిసెసర్ ఆఫ్ ఎ నంబర్. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక నంబర్ అయితే దానికి సక్సెసర్ ఏమవుతుంది x+1, ప్రిడిసెసర్ ఏమవుతుంది x-1. వాటి డిఫరెన్స్ అడిగారు కాబట్టి x+1 మైనస్ x+1 x క్యాన్సిల్ అయితే 1+1 అనేది 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ పాజిటివ్ హోల్ నంబర్ అని చెప్పి అడిగారు. యాక్చువల్గా స్మాలెస్ట్ హోల్ నంబర్ అంటే 0, స్మాలెస్ట్ పాజిటివ్ హోల్ నంబర్ అంటే 1 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఆల్సో హోల్ నంబర్స్ అని ఉంది. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ నంబర్స్. దెర్ ఈజ్ నో స్మాలెస్ట్ హోల్ నంబర్. ద గ్రేటెస్ట్ హోల్ నంబర్ ఈజ్ 100 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్ అవుతాయి, ఇదే ట్రూ అవుతుంది. హోల్ నంబర్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్ కావు, ఎందుకంటే 0 ఎడిషనల్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో స్మాలెస్ట్ హోల్ నంబర్ అన్నాడు, 0 ఉంటుంది. ద గ్రేటెస్ట్ హోల్ నంబర్ 100 అన్నాడు, కానీ వీ కాంట్ సే ద గ్రేటెస్ట్ హోల్ నంబర్. ఇవి 3 ఫాల్స్ అవుతాయి, ఇది ఒక్కటే ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ద హోల్ నంబర్ 0 హ్యాజ్ నో ప్రెడిసెసర్. ఇక్కడ హోల్ నంబర్స్లో 0కి ప్రెడిసెసర్ అనేది ఉండదు, ఇదే ట్రూ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 10 హోల్ నంబర్స్ బిట్వీన్ 11 to 21 అని చెప్పి ఇచ్చాడు. 11కి 21కి మధ్యలో 9 హోల్ నంబర్సే ఉంటాయి, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ద సక్సెసర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డిజిట్ నంబర్ అన్నాడు. సక్సెసర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్ ఆల్వేస్ 2 డిజిట్ అవుతుంది అన్నాడు. 99కి సక్సెసర్ ఏమవుతుంది 100 అవుతుంది, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రెడిసెసర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్ ఈజ్ ఎ నెవర్ సింగిల్ డిజిట్ అన్నాడు. సో 10కి ప్రెడిసెసర్ అనేది 9 అవుతుంది, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ రిప్రజెంట్ స్మాలెస్ట్ హోల్ నంబర్ అన్నాడు. స్మాలెస్ట్ హోల్ నంబర్ అనేది 0 అవుతుంది. ఇక్కడ చూడండి, 2 + 1 3, 3 - 3 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ఇది స్మాలెస్ట్ హోల్ నంబర్ రిప్రజెంట్ చేస్తుంది. 0 బై ఎనీథింగ్ 0, కాబట్టి ఇది కూడా స్మాలెస్ట్ హోల్ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్, ఇది కూడా 0, ఇది కూడా స్మాలెస్ట్ హోల్ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. 0 + a డివైడెడ్ బై అంటే 0 + 1 1 వస్తుంది, కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. 3 + 5 = 5 + 3, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అవుతుంది, కాబట్టి ఇది బి అవుతుంది. 3 + 2 + 5 = 3 + 2 + 5, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ, కాబట్టి ఇది సి. 3 × 2 + 5 = 3 × 2 + 3 × 5, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. సో బీసీఏ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ పర్చేజ్ 10 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అండ్ 5 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్. అంటే ఒక రోజుకి 10 + 5 15 liters పర్చేజ్ చేస్తున్నారట. అయితే మిల్క్ కాస్ట్ వచ్చేసి లీటర్కి 30 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. హౌ మచ్ మనీ విల్ ఐ హ్యావ్ టు పే ద మిల్క్ మ్యాన్ అని చెప్పి అడిగారు. సో 10 + 5 15, 15 × 30 450. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ హోల్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 32 and 53. 32కి 53కి మొత్తం 20 హోల్ నంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు 53 - 32 వేస్తాం.
అప్పుడు 21 వస్తుంది. దీంట్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ షోన్ ఆన్ ద గివెన్ నంబర్ లైన్ అన్నాడు. చూడండి ఇక్కడ 7 నుంచి 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్. సో ఇది 7 - 4ని ఇండికేట్ చేస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం కాబట్టి మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ద సక్సెసర్ ఆఫ్ 1,199 ఈజ్ 1,02,000 అమ్మ. అలాగే ద హోల్ నంబర్ 13 లైస్ బిట్వీన్ 11 and 12. ద హోల్ నంబర్ 0 హ్యాజ్ నో ప్రెడిసిసర్. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ అవుతుంది. 1,199కి సక్సెసర్ అనేది 1,02,000, ఇది ట్రూనే. 11కి 12కి మధ్య 13 అనేది ఉండదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. 0కి ప్రెడిసెసర్ ఉండదు కాబట్టి ఇది ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏ మరియు సి బోత్ అనేవి ట్రూ అవుతాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ షోన్ ఆన్ ది నంబర్ లైన్ అన్నాడు. చూడండి ఇక్కడ 0 to 3, 3, 3, 3, 3. 3 అనేది 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 × 3, 4 times 3 అవుతుంది. 4 × 3 అంటే 4 times 3. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 3 × 4 అంటే 3 times 4, ఇది కాదు, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ షోన్ ఆన్ ది నంబర్ లైన్ అన్నాడు. చూడండి ఇక్కడ 2 నుంచి మనం 5 స్టెప్స్ వేసాం. 2 రైట్ సైడ్ మూవ్ అయ్యాం కాబట్టి 2 + 5 7 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ ఆఫ్ ప్రెడిసెసర్ ఆఫ్ 1000 అండ్ సక్సెసర్ ఆఫ్ 998 అన్నాడు. 1000కి ప్రెడిసెసర్ 999, అలాగే 998కి సక్సెసర్ 999. వీటిని డిఫరెన్స్ చేస్తే 0 వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ 5 - 3 = 2 అన్నాడు. చూడండి ఇది 5 + 3 ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది వచ్చేసి 5 - 3 అమ్మ కాబట్టి ఆప్షన్ 2నే కరెక్ట్ అవుతుంది. ఇది చూడండి 5 - 2ని ఇండికేట్ చేస్తుంది. ఇది అసలు కరెక్ట్గా లేదు, ఎలా పడితే అలా ఉంది కాబట్టి ఇవి రెండు కావన్నమాట. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అన్నాడు కాబట్టి 0, 1, 2, 3 అండ్ సో 9. చూడండి ఇవి 10 హోల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి 10/2 ఇంటూ ఇక్కడ a + l, a అనేది 0, అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి 9. సో 5 × 9. సో SN = n/2 ఇంటూ a + l అనే ఫార్ములా రాస్తాం. సో 45 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. ద నంబర్ జస్ట్ బిఫోర్ ఏ నంబర్ ఈజ్ కాల్డ్ ప్రెడిసిసర్, ఇది ట్రూనే. ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ హోల్ నంబర్ 0, ఇది కూడా ట్రూనే. కాబట్టి A, B బోత్ ఆర్ ట్రూ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి గురించి అడిగాడు. డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇది కరెక్ట్ అమ్మా. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ హోల్ నంబర్ ఈజ్ 1, ఇది కూడా ట్రూనే. సో S1, S2 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. 7 + 8 + 9 = 7 + 8 + 9, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ఎడిటివ్లో. 7 × 8 × 9 = 7 × 8 × 9, ఇది మల్టిప్లికేటివ్లో అసోసియేట్ అవుతుంది, ఇది కూడా ట్రూనే. 7 + 8 × 9 కాదమ్మా, ఇక్కడ 7 × 8 + 9, 7 × 8 + 7 × 9, ఇది డిస్ట్రిబ్యూటివ్లా కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది ఇదే, నాట్ ట్రూ అంటే ఫాల్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ 24 అన్నాడు. ఏ నంబర్కైనా ఎడిటివ్ ఐడెంటిటీ అనేది 0నే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.